చాలా చిన్న వయసులోనే సెక్షువల్గా ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని కోల్పోతా సెక్షువల్గా చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం. ఎవరిలో అయితే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో స్లోగా అంగానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయింది. అండ్ దాంతోపాటు అంగం లోపల అంటే పెన్నిస్ లోపల ఉండే మజిల్ కూడా డ్యామేజ్ అయిపోయి అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా కామన్గా వచ్చే సెక్షువల్ ప్రాబ్లం. అండ్ సెకండ్ వచ్చేసి హైపర్ టెన్షన్ అంటే బీపీ. ఎవరిలో అయితే బీపీ ఉంటుందో సేమ్ ఈ బీపీ ఉన్న వాళ్ళలో కూడా పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది. అండ్ దాంతోపాటు పెన్నిస్లో ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి స్మోకింగ్. ఎవరైతే సిగరెట్లు ఎక్కువగా తాగుతా అండ్ ఆల్మోస్ట్ ఎక్కువ సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగుతున్నారు అండ్ దాంతోపాటు ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండి బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వీళ్ళలో కూడా ఈ పెన్నిస్ లోపల ఉండే మజిల్ డ్యామేజ్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్య వచ్చింది. ఈ 4 కాకుండా హార్మోన్ ప్రాబ్లమ్స్. ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉండటము, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటము, లేకపోతే ఈస్ట్రోడియాల్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము లాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది.